హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ దాడులతో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై ట్విట్టర్ వేదికగా ఈ దాడులను ప్రధాని మోదీ ఖండించారు. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులకు దిగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్కు భారత సంఘీభావంగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. హమాస్ మిలిటెంట్లు చేస్తున్న భీకర దాడుల వార్తలు విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే ఇజ్రాయెల్లో ఉన్న అమాయక పౌరుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందినట్టు తెలిపారు. బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్న స్థానికులు, విదేశాలకు చెందిన పౌరులు క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు భారత్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్లో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందనపై భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి నౌర్ గిలన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత నైతిక మద్దతు ఎంతో అవసరమని చెప్పారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ బలపడుతుందని, హమాస్ ఉగ్రవాదులపై విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడిని అమెరికా కూడా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు తెలిపారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అమెరికా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ఇక తమ దేశం యుద్ధంలో ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అధికారికంగా వెల్లడించారు. హమాస్ ఉగ్రవాదులు క్రూరమైన మెరుపు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ దాడులకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. హమాస్ ఉగ్రవాదులు ప్రవేశించిన ప్రాంతాల్లో ఉన్న పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించి హమాస్ భారీ తప్పు చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ హెచ్చరించారు. ఈ సంఘటన తర్వాత మోదీ చేసిన సాయానికి ఇజ్రాయెల్ మోదీకి మద్దతు ఇష్టమంటూ ప్రకటన చేసింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.